ఎక్కడే నీ సుపుత్రుడు? 2-3 రోజుల నుంచి ఇంట్లోనూ లేడు, ఫామ్ హౌస్లోనూ లేడు. ఏంటి వాడిపై హఠాత్తుగా అంత బాధ్యత పుట్టుకొచ్చింది? బాధ్యత కాదు, బయట వాడు ఏ బలాదూరు తిరుగుతున్నాడోనని భయం. అంత భయమేమీ అక్కర్లేదు గాని వాడికున్న ఏకైక పేడ విరగడైపోయింది. ఆ స్నేహికి పెళ్ళైపోయింది. ఇక మంచి పిల్లను చూసి మన వాడికి పెళ్లి చేసేయడమే. ఏంట్రా ఇది? ఈ అమ్మాయిని తీసుకొచ్చావేంట్రా? స్నేహ, స్నేహ, ఏమైందిరా అమ్మాయికి? ఏంట్రా అడుగుతుంటే సమాధానం చెప్పవే. అసలు ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు మన ఫామ్ హౌస్ కి? మన మనిషిని మన ఫామ్ హౌస్ కాకుండా ఇంకెక్కడికి తీసుకెళ్తారమ్మా? మన మనిష మతుండే మాట్లాడుతున్నావా? ఒరే, నీకు పిచ్చిగా నెక్కిందా? ఇది మన మనిషి ఎలా అవుతుందిరా? ఇది ఆ నాయుడు బావుని పెళ్లి చేసుకుంది కదరా. అది పెళ్ళే కాదు, ఈ తాళే కాదు. నేను మీకు ముందే చెప్పాను, నేను స్నేహను ప్రేమించాను. స్నేహే నా జీవితం. ఒరే, నీకేమన్నా పిచ్చి పట్టిందా? పెళ్ళైన అమ్మాయిని ప్రేమించడం ఏంట్రా? నీకు ప్రేమ పిచ్చి బాగా పట్టింది. దీని పీడ విరగడైందనుకుంటే మళ్ళీ తగిలించుకుని వచ్చావా? కొంప తీసి లేపుకొచ్చావా ఏంటి? అవును, లేపుకొచ్చాను. ఎంత పని చేసావురా? ముందు వెనక ఆలోచించక్కర్లేదా? అంత సంస్కారం లేకుండా ఉన్నావా? స్నేహ అంటే ప్రేమ ఉంది, స్నేహకు నాపై ప్రేమ ఉంది. అందుకే పెళ్ళైనా నన్ను మర్చిపోలేదు, నా వెంట వచ్చేసింది. చిచ్చి, సిగ్గు లేకుండా ఇదొస్తే మాత్రం నీతి లేకుండా నువ్వెలా తీసుకొచ్చావురా? అసలు పరాయివాడి భార్య నువ్వెలా ఎత్తుకొస్తావు? వాడు స్నేహ భర్త కాదు, స్నేహ నాకు పరాయిది కాదు. తన మెళ్ళలో ఉన్న తాళి మీకు అడ్డనుకుంటే దాన్ని తెంచేసి నేను మరో తాళి కడతాను. స్నేహ నా భార్య, మీ కోడలు అవుతుంది. ఒరే ఒరే, అంత పని చేయకురా. నలుగురిలోనూ మా పరువు తీయకురా. ఆ నలుగురు నాకు ముఖ్యం కాదు నాన్న, స్నేహే నాకు ముఖ్యం. స్నేహతో జీవితం ముఖ్యం. మేం కలిసి సంతోషంగా ఉండాలనుకుంటున్నాం. రే, ఎంతకు తెగించావురా? ముందు దీన్ని ఈడ్చి బయట పారేస్తా గాని. ఆగమా, తన ఒంటిపై చేస్తే బాగోదు. స్నేహ మీ కోడలు. మీరు ఏదైనా చేస్తే మీకు ఈ కోడలతో పాటు ఈ కొడుకు కూడా ఉండడం. అసలే స్నేహ కొట్లో బాలేదు. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. స్నేహని ఏమైనా చేస్తే నా పైన ఒట్టే. ఏంటండి వీడు ఇలాంటి పని చేశాడు? పెళ్ళైన ఆడదాన్ని మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటండి? ఇది వీడికి పుట్టిన బుద్ధా ఇంకొకటా? ఇది ఇంకోటి మరోటి కాదే, పెడబుద్దే. మొక్క వంగనిది మానే వంగునా అని చిన్నప్పటి నుంచి నేనెంత మొత్తుకుంటా వినకుండా బాగా గారాబం చేశావు. అందుకే ఇప్పుడు మన ఇద్దరి మాట కూడా వినకుండా పూర్తిగా చెడిపోయాడు. యాండి నువ్వేంటి? నీ వాలకమేమిటి? నీ చేతిలో పాల గ్లాస్ ఏమిటి? అది అది నీకు దండం పెడతానే, అలా సిగ్గుపడకే. నాకు భయం వేస్తోంది. అబ్బా, అది కాదండి. మరీ అంతలా నడుము తిప్పకే. ఈ వయసులో నడుము తిప్పితే నడుము పట్టేస్తుంది. మీవన్నీ వెట్టకారాలేనండి. యాండి, అసలు ఈ రోజేంటో మీకు గుర్తుందా? నా జీవితంలో ఏదైనా మర్చిపోని రోజు ఉందంటే అది నేను నీకు మొగుడవడమేనే. ఆ తర్వాత నేను అన్నీ మర్చిపోయాను. ఈ రోజు మన పెళ్లి రోజు అని తెలిసి కూడా కావాలని నన్ను ఏడిపిస్తున్నారు కదూ. ఆ తప్పు నేను చేసినందుకు ఇప్పటికీ పశ్చాత్తాపడుతున్నాను.
మళ్ళీ అవన్నీ గుర్తు చేసి నా గుండెలో గుణపాలు దింపబాకే. అబ్బా అది కాదండి. యాండి మనం సెకండ్ షో సినిమాకి వెళ్ళి చాలా కాలం అయింది కదా, ఈరోజు సెకండ్ షో సినిమాకి వెళ్దామండి. బుద్ధుందా నీకు? స్వామీజీ ఎవరిని ఇల్లు దాటి బయటికి వెళ్ళదని చెప్పాడా? సెకండ్ షో అంటే ఏమిటే? ఇంట్లో ఉండి పాపని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ఈ వయసులో నీకు తిరుగుళ్ళు అవసరమా? పాపం చూసుకోవడానికి అర్జున్ అంజలిలు ఉన్నారు కదండి. అయినా నేను మిమ్మల్ని రోజు తీసుకుని వెళ్ళమంటున్నానా? ఈ ఒక్క రోజే కదా. మన ఇద్దరం కలిసి బయటికి వెళ్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మీరు నేను రాత్రిపూట సినిమా చూసి అలా కారులో మాట్లాడుకుంటూ వస్తుంటే ఆ చల్లని గాలిలో ఈ ప్రపంచంలో మన ఇద్దరమే ఉన్నట్టు అలా ఫీల్ అవుతుంటే ఎంత బాగుంటుందో ఊహించుకుంటుంటేనే నాకు సిగ్గేస్తుంది బాబు. చిచ్చి, ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు, ఎప్పుడు చూసినా నిద్ర 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 నిద్ర. ఛీ! ఛీ! నువ్వు ఆ రోజు నా మీద పడింది నువ్వే కదా? ఇప్పుడు చెప్పు, నేనెవరు? హనీ. నువ్వెవరు? నీ బానిసని. ఇప్పుడు నువ్వేం చేయాలి? వెళ్ళి సిరి చేతికున్న తాయెత్తుని తీసేయాలి. వెళ్ళు. దొరికావు. తాయెత్తు తీసేయ్. మమ్మీ, నాకు భయంగా ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? మమ్మీని నేనుండగా నీకెందుకు భయం? నువ్వే కదా మమ్మీ తాయెత్తు తీయొద్దు అన్నావు. అవును, ఆ తాయెత్తు కట్టింది నేనే, తీయమంటోంది నేనే. వద్దు, నేను తీయను. తీయవే, తీయవే. తీయను. తీయమంటున్నానా? తీయమంటున్నానా?